కానీ అందరూ కూడా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు, నేను అందరికీ కూడా చెప్పదలుచుకుంటున్నాను. ఏమిటి అని అంటే కనీసం ఆ ఒక పనిని మాత్రం అంటే ఏమిటి, ఆ అమ్మవారి యొక్క ఏదో ఉత్సాహంతో ఏదో టపాకాయలు కాల్చుకోవడం, ఏదో ఉత్సాహం ఆనందంలో అవన్నీ చేయడం అదంతా ఉండనే ఉంది. దాన్ని ఆపాల్సిన పని లేదు. అదొక ఆనందం, అదొక ఉత్సాహం, దాంట్లో ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇటువంటి ఆ అమ్మవారి యొక్క చిత్రపటం ఉండేటటువంటి దాన్ని అలా మనం పేలుస్తూ ఉంటాము అనంటే అది ఎంత తప్పు, చాలా తప్పది. కాబట్టి ఆ పనిని ఎవరు కూడా చేయకూడదు. వేరేవి చాలా ఉంటాయి, చాలా ఉన్నాయి. కావాలంటే అవన్నీ కావాలన్నా అవి కాల్చుకోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ దీన్ని మాత్రం చేయడం అనేటటువంటి విషయం గురించి అందరూ కూడా ఆలోచించాలి. తప్పకుండా అందరూ కూడా జాగృతం కావాలి. అందరూ కూడా దీన్ని సరిగ్గా తెలుసుకుని జాగృతమయ్యి ఈ పనిని కనుక మానేస్తే అప్పుడు ఎవరు తయారు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా దాని అంతటా దాన్ని ఆపుతారు. అది కూడా చెయ్యాలి, దాన్ని కూడా ఏదైనా ఆలోచన చెయ్యాలి, ఆపేటటువంటి ప్రయత్నాన్ని కూడా చెయ్యాలి, అది ప్రయత్నం కూడా జరగాలి. కాబట్టి ఇటువంటి తప్పుని మాత్రం ఎవరు కూడా చెయ్యొద్దు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అంటే ఏమిటి, ఆ అమ్మవారి యొక్క మూర్తి అంటే అమ్మవారి యొక్క చిత్రం అనేది ఏదైతే ఉంటుందో, మనం చిత్రాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తాం. ఒకవైపు ఇంట్లో చిత్రాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటాం, ఇంకోవైపు ఏమో మళ్ళీ దాన్ని పేలుస్తూ ఉంటాం. అది రోడ్డు మీద పడిపోయి ఉంటుంది, దాన్ని అందరూ తొక్కుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, దాని మీద అందరూ తిరుగుతూ ఉంటారు అని అంటే అది చాలా తప్పు అనేటటువంటి విషయాన్ని, అది చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద అపరాధం అనేటటువంటి పాపం అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ ఈ సనాతన ధర్మ పరంపరకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని చక్కగా తెలుసుకోవాలి.